ఎప్పుడైనా రిచ్ క్రీమీ ఎగ్ కర్రీ ట్రై చేశారా? ఒక్కసారి ఈ క్రీమీ ఎగ్ కర్రీ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ సేమ్ రెసిపీనే చేసుకుంటారు. ఎప్పుడూ చేసే రెగ్యులర్ ఎగ్ కర్రీ కన్నా ఈ కర్రీ చాలా బావుంటుంది. చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! అవి ఎగ్స్‌ని తొక్కలు తీసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్‌లో పెట్టి ఎగ్స్‌ని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా వస్తుంది. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్, టమాటో, క్యాష్యూ, గరం మసాలా ఉంటది కదా! ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం క్యాష్యూ కూడా 5-6 క్యాష్యూ కూడా వేసుకొని, కొంచెం ఆనియన్స్ వేసుకొని, సాల్ట్ వేసుకోండి. అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు. ఆనియన్స్, టమాటోస్ ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూను బటరు, ఒక స్పూను ఆయిల్ వేసుకొని షాజీరా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. షాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఈ షాజీరా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ అండ్ అగైన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా! అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేసుకోవట్లేదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను చిల్లీ పౌడరు, ఒక స్పూను ధనియా పౌడరు అండ్ ఒక స్పూను జీరా పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఈ స్పైసెస్ అన్నీ కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వాటర్ వేసుకొని వాటర్ కూడా అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. కొంచెం కలిపిన తర్వాత థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటది కదా! అది ఒక స్పూన్ వేసుకొని, కసూరి మేతి కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. కసూరి మేతి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్స్ కూడా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకుంటే అంతే సింపుల్ క్రీమీ బటర్ ఎగ్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.